నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో ఏపీకి సంబంధించిన ఆంధ్రజ్యోతి పేపరు ప్రధాన ఐటమ్స్ చూద్దాం. బ్యానర్ ఐటమ్గా జగన్ కేసులో ఎందుకు ఈ జాప్యం, విచారణలో ఆలస్యం ఎందుకు, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా విచారించారా, ఇంత కాలయాపన అయితే ఎలా, సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు, తమకు సంబంధం లేదన్న కేంద్రం, సిబిఐ ఇంకెవరికి ఉంటుందన్న సుప్రీం ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్పై విచారణ, బెయిల్ రద్దు, విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని వినతి, పిటిషన్ కొట్టివేయాలని జగన్ న్యాయవాది సోలిసిటర్ జనరల్ది అదే మాట, తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం, విచారణ ఏప్రిల్కు వాయిదా. ఇక్కడ జగన్ కేసుకు సంబంధించి ప్రధానంగా బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. డిశ్చార్జ్ పిటిషన్స్ ఎన్ని రోజులు పెండింగ్లో ఉంచుతారు, ఎంపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జగన్ కేసులో బెయిల్ రద్దు చేయాలి, అదేవిధంగా విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అది నిన్న వాదనలు జరిగింది. దానిపైన వాదనలకు సంబంధించి బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి ఇచ్చింది. దీంట్లో ప్రధానంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఇక్కడ కోట్ చేశారు. అది చూద్దాం. జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ ఇన్నిసార్లు వాయిదా పడేందుకు కారణాలు ఏమిటి, అసలు ఇంత కాలయాపన ఎందుకు జరుగుతుంది, ఇన్నేళ్లలో కనీసం ఒక డిశ్చార్జ్ పిటిషన్ను పరిష్కరించారా అని సుప్రీంకోర్టు అన్నట్టు ఒక వార్త. దీనికి సంబంధించి ప్రధానంగా వార్త చదువుదాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో ఎందుకు ఆలస్యం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యమంత్రి పదవిలో ఉండి విచారణ తప్పించుకుంటూ సుదీర్ఘకాలం బెయిల్పై కొనసాగడంపై కూడా దృష్టి సారించాలని సుప్రీం నిర్ణయించింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఆయనతో పాటు ఇతరులపై నమోదైన కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి బదిలీ చేయాలని వైసీపీ ఎంపీ మళ్ళా రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన 2 వేర్వేరు పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దు చేయాలి, అదేవిధంగా జగన్కు సంబంధించిన అక్రమాస్తుల కేసులను మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి విచారణని. ఇక్కడ విచారణ జరగడం వల్ల పారదర్శకంగా జరగట్లేదని చెప్పి రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీ వైసీపీ కానీ టీడీపీ జనసేనతోనే అంటగాగుతున్న పరిస్థితి మనం గత 2-3 సంవత్సరాలుగా అతను ఢిల్లీలో ఉండే సోషల్ మీడియాలో, అదేవిధంగా మీడియా ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని అనేక రకాలుగా విమర్శించిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు వారి పిటిషన్ నిన్న సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది, బెంచ్ మీదకి వచ్చింది. ఆ బెంచ్ మీదకి వచ్చిన సందర్భంలో ద్విసభ్య బెంచి జగన్ కేసు ఎందుకు ఆలస్యం అవుతుంది, ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ అయినా పరిష్కరించారా అని వరుసగా సిబిఐని, ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, ప్రభుత్వం సిబిఐ మాకు సంబంధం లేదని చెప్పినట్లు, అదేవిధంగా సోలిసిటర్ జనరల్, అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అడ్వకేట్ ఇద్దరు కూడా ఈ రఘురామకృష్ణరాజు చేసిన పిటిషన్ని డిస్మిస్ చేయండి, కొట్టేయండి అని అడిగారని, కొట్టేయకుండా ఏప్రిల్కు వాయిదా చేశారు కేసుని. దీంట్లో ఇంకోటి ప్రధానంగా ఏంటంటే రఘురామకృష్ణరాజు ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలి కేసును వేరే రాష్ట్రానికి అని అడిగారు, అది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితి లేదని ద్విసభ్య బెంచ్ ఇద్దరు జడ్జీలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. వేరే రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తి లేదు, విచారణని త్వరితగతం చేయమని మేము ఆదేశించడానికి ఏమైనా అవకాశం ఉంటుంది, అది కూడా ఏప్రిల్లో వాయిదా తీసుకొని దాని తర్వాత చూద్దాం అన్నట్టు చెప్పారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రధానంగా ఏంటంటే, ఇప్పుడు అర్జెంటుగా జగన్ దింపేయాలి, అర్జెంటుగా జగన్ జైల్లో పోవాలి అనే ఉద్దేశం ఆంధ్రజ్యోతి పత్రిక కానీ ఏబిఎన్ ఛానల్కి సంతోషం అన్నట్టు. అది దానికోసం ఇది బ్యానర్ ఐటమ్ వేశారు. ఎన్నో అంశాలు ఉన్నాయి, రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్ల సమస్య కానీ, అదే అంగన్వాడీలు గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాంటి ప్రజలకు సంబంధించిన ఏదైనా అంశాన్ని బ్యానర్ ఐటమ్గా వేస్తే, జర్నలిజం మీరు విలువలతో కూడిన జర్నలిజం అంటున్నారా, విలువలతో కూడిన జర్నలిజంలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి కావచ్చు, అది విషయం అంత సీరియస్నెస్గా అది కోర్టులో జరిగి ఉండొచ్చు, కోర్టులో జాప్యానికి రకరకాలుగా ఉండొచ్చు, బ్యానర్ ఐటమ్గా పెట్టి ఐటమ్గా తీసుకొని ప్రజల సమస్యల గాలికి వదిలేసి ప్రజలకు అసలు సమస్యలే లేవన్నట్టు వేస్తే చంద్రబాబు నాయుడు పొగడాలి, లేదంటే జగన్ విమర్శించాలి. 2 బ్యానర్ ఐటమ్లు ఉంటాయి ఆంధ్రజ్యోతిలో, వేరే ఏముండవు. ఇది వార్తగా వేశారు. అదేవిధంగా అయోధ్య రామాలయానికి సంబంధించి రేపు మండే రోజు ప్రారంభోత్సవం ఉంది. అల్లదిగో బాలరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ చేతిలో బంగారు ధనుసు బాణము, ప్రాణప్రతిష్ఠకు సిద్ధమైన దివ్యమంగళ రూపం, అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే బాలరాముడు విగ్రహం అన్నట్టు అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించబోయే బాలరాముడు విగ్రహం 5 సంవత్సరాల వయసులో రాముడు ఏ విధంగా ఉండేదో ఆ ప్రతిరూపాన్ని
వాళ్ళు తయారు చేయించి రేపు ప్రాణప్రతిష్ఠ ఎల్లుండు మండే రోజు ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నారు. దానికి సంబంధించి ప్రధానంగా దాని ఫోటో, ఆ ఏజ్ రాముడికి సంబంధించిన ఫోటో, దానికి సంబంధించి వార్తను కూడా బ్యానర్ ఐటమ్గా వేశారు. ఇంకోటి జగన్ ఇంటికే చంద్రబాబు నాయుడు మీటింగ్కి సంబంధించి నిన్న కడప జిల్లాలో జరిగిన మీటింగ్కి సంబంధించి జగన్ ఇంటికే పులివెందుల్లో కూడా ఈసారి టీడీపీదే అని చంద్రబాబు అన్నట్లు, జగన్ ఓ రాజకీయ వ్యాపారి, ఆయన పాలనలో దొంగ వ్యాపారాలకు రెడ్ కార్పెట్, శిశుపాలుడి ఆనాడు 100 తప్పులు వరకే భరించారు, ఈ తొగ్గులకు 1000 తప్పులు చేసినా ఇంకా భరిస్తారా? స్వర్ణయుగం కావాలా, రాతి యుగం కావాలో తేల్చుకోవాలి. ప్రజలకు రుణపడి ఉన్న వారి కోసం ఏ త్యాగానికైనా సిద్ధం. టీడీపీ జనసేన కలిసింది అధికారం కోసం కాదు, రాష్ట్రం కోసం. కుటుంబ వికాసానికి, ఆర్థిక అసమానతలు తగ్గించే ఉద్యమం. పేదరికం నుంచి బయటకు తెచ్చే వరకు పేదలతోనే టీడీపీ అధినేత అన్నట్టు వెంకటగిరి కమలాపురంలో రా కదిలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఆవేశంగా ప్రసంగిస్తున్న ఒక ఫోటోను వేశారు. కమలాపురం మీటింగ్లో జగన్ ఇంటికే వెళ్తాడు, పులివెందులు కూడా ఈసారి టీడీపీదే నెక్స్ట్ టైం ఎన్నికల్లో అన్నట్లు కూడా చెప్పారు. శిశుపాలుడు 100 తప్పులను క్షమించారు, కానీ ఈ తుగ్గులకు 1000 తప్పులు చేసిండు, ఇంకా మీరు క్షమిస్తారా? అదేవిధంగా స్వర్ణయుగం కావాలన్నా, రాతి యుగం కావాలన్నా? స్వర్ణయుగం అంటే చంద్రబాబు నాయుడు యుగం అన్నట్టు, తెలుగుదేశం పార్టీ పరిపాలన అన్నట్టు, రాతి యుగం అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్నట్లు ఒక అర్థం వచ్చేలా, స్వర్ణయుగం కావాలన్నా మీకు రాతి యుగం కావాలని ప్రశ్నించినట్లు ఒక వార్త ప్రధానంగా బ్యానర్ ఐటంగా వేశారు. ఇంకోటి డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి ఐఏఎస్ల దాకా ఇరుక్కుపోయారు, అరాచకాలను చూస్తూ కళ్ళు మూసుకున్న ఫలితం, దొంగ ఓటరు ఐడి కేసుల్లో ఈసీ పగడ్బందీ చర్యలు, రిటర్నింగ్ అధికారి గిరీష్ సస్పెన్షన్ కేసు నమోదు, విపక్షాల ఫిర్యాదును క్లోజ్ చేసిన 2 సీఐలపై ఎఫ్ఐఆర్, నాటి కలెక్టర్ ఎస్పీలపైన చర్యలకు రంగం సిద్ధం, తహసీల్దారు డిప్యూటీ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటు, 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ల తొలగింపు, దర్యాప్తు నెల్లూరు జిల్లాకు బదిలీ, ఇంకెందరు బలవుతారో తెలియని పరిస్థితి, సాయం చేయలేమని చేతులెత్తేసిన ఉన్నత అధికారులు. చిత్తూరులో ఎంపీ బై ఎలక్షన్స్ ఉప ఎన్నికల సందర్భంలో దాదాపు 32,000 మందికి సంబంధించిన ఓటర్ కార్డ్స్ని సిఇఓ వెబ్సైట్లోకి పోయి ఆర్ఓ లాగిన్ ఐడిని కూడా చోరీ చేసి 32,000 కార్డులను డౌన్లోడ్ చేసి, ఆ డౌన్లోడ్ చేసిన కార్డ్స్ పైన వేరే ఫోటోలు పెట్టి వేరే వ్యక్తులు దొంగ ఓట్లు చేర్చారు. ఆ దొంగ ఓట్లకు సంబంధించిన కంప్లైంట్లు ఇప్పుడు మొన్న ఈ మధ్య ఈసీ సమీక్షలో వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే అక్కడున్న కలెక్టరు, అదేవిధంగా ఎస్పీ పైన 2 సిఐల పైన కూడా చర్యలు తీసుకున్నట. ఆ చర్యల్లో భాగంగా ఉన్నటువంటి వార్తని ఇక్కడ ఇచ్చారు. ఇంకోటి అంబేద్కర్ సభలో సొంత భజన, పార్టీ ప్రచారంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం, జెండాలు బ్యానర్లతో రాజకీయ రంగం, ప్రభుత్వ సొమ్ముతో జగన్ గొప్పలు, భారీగా బెజవాడకు జనం తరలింపు, ఆర్టీసీ బస్సులు పంపడంతో ప్రజలకు పాటలు, విజయవాడలో గంటల కొద్దీ ట్రాఫిక్ జాము, స్టాట్యూ ఆఫ్ లిబర్టీలా ఏపీలో అంబేద్కర్ విగ్రహం జగన్. నిన్న 206 అడుగులకు సంబంధించి అంబేద్కర్ విగ్రహాన్ని బెజవాడలో బందర్ రోడ్లోని ఒక మైదానంలో ప్రతిష్ఠించారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి పెద్ద బహిరంగ సభ పెట్టి అక్కడ ఆవిష్కరించిన పరిస్థితి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని చెప్పి దాని పేరు పెట్టారు. దీనికి సంబంధించి ఇక్కడ చిన్న ఐటమ్ వేసింది ఆంధ్రజ్యోతి పత్రిక, దాంట్లో కూడా అంబేద్కర్ సభలో సొంత భజన అని చెప్పి వేసింది తప్ప దీన్ని వదిలేసి ఇక్కడ బ్యానర్ ఐటమ్ జగన్కు సంబంధించిన బెయిలు, జగన్కు సంబంధించిన కేసులకు సంబంధించి ఇక్కడ ఇచ్చారు తప్ప ఇది చాలా ప్రాధాన్యత. అంబేద్కర్ అంటే కానీ దళిత బహుజనులు సంబంధించిన ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అది అని ప్రభుత్వం చెప్తుంది. వీళ్ళకి ఆంధ్రజ్యోతి పత్రిక వచ్చేటప్పటికి ఇది చాలా ప్రయారిటీ తక్కువ అన్నట్టు. ప్రజల సమస్యలో, ప్రజలకు సంబంధించిన మంచినీటి సమస్య, ప్రజలకు సంబంధించిన రోడ్ల సమస్య, విద్యా సమస్య, వైద్య సమస్య, వేరే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను హైలైట్ చేయడం కాదు, జగన్ని తిట్టిపోయటానికే లేదంటే చంద్రబాబును పొగడటానికే తప్ప మీ బ్యానర్ ఐటమ్లు కానీ మీ జర్నలిజం విలువలు ఆ విధంగా ఉన్నాయి అని ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి ఏపీలో. ఇంత పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే దానికి సంబంధించిన కనీసం వివరణ లేకుండా దాన్ని ఒక నెగిటివ్ కోణంలో రాశారు, సొంత భజన చేశారు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు అంటే మీరు చెప్పే ఉద్దేశం ఏందో అంబేద్కర్ విగ్రహాలు పెట్టొద్దు, అంబేద్కర్ విగ్రహం పెట్టడం అనేది తప్పు అని చెప్పినట్టే ఉంది తప్ప దాన్ని విమర్శనాత్మక ధోరణిలో విగ్రహం ఎందుకు పెట్టారు అనే ధోరణిలోనే ఉంది తప్ప దాన్ని ఎక్కడా కూడా కొంచెం అప్రిషియేట్ చేసిన పరిస్థితి లేదు. ఇది ఆంధ్రజ్యోతి పత్రికకి లో ఈరోజు వచ్చిన వార్తలకు సంబంధించి. నెక్స్ట్ ఏపీ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో ఈరోజు వచ్చిన ఐటమ్స్ ఏమున్నాయి అనేది. సాక్షి పేపర్లో ప్రధానంగా బ్యానర్ ఐటము, సాక్షిలో బ్యానర్ ఐటంగా పెత్తందారీ పోకడలు అంటరానితనమే,
కులాహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి. సామాజిక సమత సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నట్లు ఒక వార్త. అంబేద్కర్ విగ్రహావిష్కరణ నిన్న బెజవాడలో జరిగిన దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్గా పెత్తందారి పోకడలు కూడా అంటరానితనం కిందకే వస్తాయి. ఒక కులవివక్ష కాదు, పెత్తందారి ఎవరైతే ఉన్నారో పెత్తందారి పోకడలు, ఆ వ్యవహార శైలి ఉన్న వాళ్ళు కూడా అంటరానితనాన్ని పాటిస్తున్నట్లే అనే అర్థం వచ్చేలాగా బ్యానర్ ఐటమ్ ఉంది. సామాజిక సమతా సంకల్ప సభలో ప్రసంగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఇక్కడ పబ్లిక్ సంబంధించిన ఫోటో, ఆయన మాట్లాడేది. అదే ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక కొటేషన్ ఇచ్చారు. ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేద్కర్ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పనిచేస్తుంటే రాష్ట్రంలో పెత్తందారుల పార్టీలకు, పెత్తందారుల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలనే సామాజిక న్యాయ విప్లవం తెచ్చినానని చెప్పేందుకు గర్విస్తున్నా. ఇది అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు. 77 ఏళ్ల స్వతంత్ర తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు. రూపం మార్చి బరితెగించిన దురహంకారులు, పెత్తందారులు పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా, సేవకులుగానే ఉండాలట. చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు, తెలుగు మీడియమే ఉండాలని అంబేద్కర్ అన్నట్లు పెత్తందారుల పత్రిక వక్రీకరణలు, వారు పాటించే అంటరాంతనానికి అబద్ధాలతో అందమైన మేకప్, పేదల చదువులు, ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు. మన 56 నెలల పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం మీ బిడ్డ ప్రభుత్వం గ్రామాన మార్పు తీసుకొచ్చింది. 206 అడుగుల ఎత్తుతో ఘనంగా సామాజిక న్యాయ మహాశిల్ప ఆవిష్కరణ అంటూ ఒక వార్తని బ్యానర్ ఐటమ్గా వేసింది. 206 అడుగులకు సంబంధించి అంబేద్కర్ విగ్రహాన్ని నిన్న ఏపీలో విజయవాడలో ఆవిష్కరించిన దానికి సంబంధించి ప్రధానంగా ఆ మీటింగ్కి సంబంధించిన వార్తని సాక్షి పేపరు వేసింది. ఈ పెత్తందారులు తనం కూడా అంటరానితనం కిందకే వస్తుంది. పెత్తందారి పోకడలు ఈనాడు పత్రికకు సంబంధించి చాలా ఘాటుగా వారు తెలుగు మీడియం మేము ఉండాలి అన్నట్లు అంబేద్కర్ చెప్పినట్లు చరిత్రను కూడా మీరు వక్రీకరించి చెప్పారు. అంబేద్కర్ వాస్తవంగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు. అనేక దేశాల్లో, లండన్లో బారిస్టర్ చేశారు, లా చేశారు, అనేక కోర్సులు చేశారు ఇంగ్లీష్ మీడియంలో. అప్పటికి ఫారెన్లో కూడా చేశారు, ఇక్కడ చేశారు. వారు రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో ప్రధాన పాత్ర, రాజ్యాంగ రచయిత. వారు కూడా ఈనాడు పత్రిక వక్రీకరించి రాసిందంట. అంబేద్కర్ కూడా తెలుగు మీడియంలోనే చదువు ఉండాలి, తెలుగు మీడియం ఉండాలని చెప్పినట్లు. అంటే వీరి ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువులు పేదలకు అవసరం లేదా అన్నట్లు జగన్ మాట్లాడారు. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీల అగ్రవర్ణ పేదలకి ఇంగ్లీష్ మీడియం చదువుని, ఇంగ్లీష్ మీడియాన్ని అందించాలని మా ప్రభుత్వం ఆలోచిస్తుంటే దాన్ని అడ్డుకోవాలని దుర్మార్గంగా పెత్తందారి పేపర్లు, పెత్తందారి పార్టీలు, పెత్తందారి నాయకులు అడ్డుకుంటున్నారు అనే విధంగా చెప్పారు. ఇది సాక్షి పేపర్లో ఇచ్చింది. ఇంకోటి కింద దానికి సంబంధించి ఇంకొక వార్త వేరేది ఉంది సాక్షిలోనే. రామోజీ నీ నీతులు, నీ రాతలు నీచం జాలేస్తుంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చూసి ఓరవలేకపోతున్న ఎల్లో మీడియా. మంత్రి మేరుగు నాగార్జున ధ్వజన్ దళితులను అణిచివేసిన చంద్రబాబుకు రామోజీ బ్రోకర్. దళితులకు మేము మేలు చేయటం రామోజీ, బాబు, రాధాకృష్ణలకు నచ్చదు. ఎంపీ నందిగామ సురేష్ అన్నట్టు ఈనాడు అధిపతికి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ఈనాడు ప్రతులను తగలబెట్టిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు అన్నట్లు ఒక వార్త. నిన్న ఈనాడు పత్రిక ఈ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు సంబంధించి ఒక పాంప్లెట్ రాసినట్టు రాసింది. సిగ్గు జగన్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం అంటే, అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించడం కానీ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం అక్కడ విజయవాడలో ఈనాడు సంస్థలకు కానీ ఆంధ్రజ్యోతి సంస్థకు కానీ ఇష్టం లేని పద్ధతిలో ఉన్నట్లు ఒక వార్తను పెద్దగా ఒక 2 పేజీల ఐటమ్ను రాశారు. 2 పేజీలు కూడా ఒక పాంప్లెట్ లెక్క సిగ్గు తలదించుకోవాలి, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టొద్దు, తాకొద్దు, తాకే అర్హత లేదు అనే విధంగా ఘోరంగా రాశారు వాస్తవంగా. దానిపైన నిన్న ఈనాడు ప్రతుల్ని ఆ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు పెట్టిన పరిస్థితిని ఒక వార్త ఇచ్చారు. ఇంకొకటి కింద రామోజీ ఫిలిం సిటీలో ఘోర ప్రమాదం అట. విస్టెక్స్ ఏషియో CEO సంజయ్ షా దుర్మరణం. సంస్థ ప్రెసిడెంట్కి తీవ్ర గాయాలు. పరిస్థితి విషయం సిల్వర్ జూబిలీ వేడుకల కోసం ఫిల్మ్ సిటీని బుక్ చేసిన విస్టెక్స్ సంస్థ. లైమ్ లైట్ గార్డెన్లో గురువారం రాత్రి నిర్వహణ. సరైన భద్రత ఏర్పాటు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. 20 అడుగుల నుంచి ఇద్దరు కిందకు దిగుతుండగా తెగిన ప్లాట్ఫామ్ తాడు. అంబులెన్సులు లేక ఆసుపత్రికి తరలించడం తీవ్ర జాప్యం. ప్రాణాలు కోల్పోయిన ప్రవాస భారతీయుడు. RFC మేనేజ్మెంట్ ఇతరులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు. రామోజీ ఫిలిం సిటీలో ఘోర ప్రమాదం జరిగిందట. ఈ విస్టెక్స్ సంస్థకు సంబంధించి CEO చనిపోయారు, సంజయ్ షా అని. దాని చైర్మన్ కూడా తీవ్ర గాయాలైనాయట.
ఆ CEO 20 అడుగుల ఎత్తు నుంచి అంటే ఈ రామోజీ ఫిలిం సిటీ మేనేజ్మెంట్ లోపం వల్ల దానికి సరైన వసతులు కల్పించకపోవడం వల్ల వాళ్ళు ఈవెంట్ కోసం బుక్ చేసుకున్నారు ఫిలిం సిటీని. ఫిలిం సిటీలో ఒక ప్రాంతాన్ని, ఒక గార్డెన్ని ఆ బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు రెంట్ తీసుకుంటారు కాబట్టి దానికి సరైన ఏర్పాట్లు చేయాలి. ఆ స్టేజ్కి సంబంధించి ఏదో ఒక వైరు తెగి కింద పడ్డారు. కింద పడి 20 అడుగుల నుంచి కింద పడితే దెబ్బ తగిలిన తర్వాత అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడానికి కనీసం అంబులెన్స్ సౌకర్యం లేని పరిస్థితి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నట్లు ఒక వార్త. అక్కడ చనిపోయారు. నిన్న మొత్తం టీవీలలో కూడా వార్త వచ్చింది. ఒక సంస్థ CEOనే చనిపోయాడు. ఆ సంస్థ చైర్మన్కి తీవ్రమైన గాయాలు తగిలినాయి. కానీ అది వార్త కాదు. ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో అది ఎక్కడా వార్తగా ఉండదు, రాయరు. ఇది వార్తగా కనిపించదు. ఇది జర్నలిజం విలువలకు సంబంధించింది కాదు. జర్నలిజం విలువలు అంటే మేము అని ఈనాడు పేపర్ పదే జర్నలిజం విలువల గురించి, విలువలతో కూడిన జర్నలిజం అట, విలువలతో కూడిన జర్నలిజం, విలువలతో కూడిన పార్టీలు, నీతితో కూడిన పార్టీలు, అవినీతి లేని పార్టీలు, అవినీతి లేని పత్రికలు అన్నట్లు చాలా మాటలు, మామూలుగా మాటలు చెప్పరు, మామూలు రాతలు రాయరు. కానీ ఇది వార్త కాలే. ఒక వ్యక్తి ముంబాయి నుంచి వచ్చి సంజయ్ షా అని ఒక సంస్థకు CEO, మీ యొక్క లోపాల వల్ల, మీ యొక్క మేనేజ్మెంట్ లోపాల వల్ల చనిపోతే అదే వేరే సంస్థలో జరిగి ఉంటే పెద్ద బ్యానర్ ఐటమ్ అయ్యేది. ఈనాడు పత్రికలో, ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఇదే వేరే సంస్థలో జరిగి ఉంటే, ఈనాడులో రామోజీ ఫిలిం సిటీలో కాకుండా వేరే దగ్గర జరిగి ఉంటే పెద్ద బ్యానర్ ఐటమ్ అయ్యేది. అవతల మొత్తం క్రిమినల్స్ లెక్క చిత్రీకరించే పని చేసేవాళ్ళు. ఒక వ్యక్తి చనిపోతే మీ యొక్క తప్పిదం వల్ల, కనీసం అంబులెన్స్ లేకపోవడం వల్ల చనిపోతే మీకు ఒక ఐటెం రాసే ధైర్యం, విలువ, నీతి లేదు. మీరు జర్నలిజం విలువల గురించి చెప్తే నవ్వుకునే పరిస్థితి. ఇది ఈనాడు యొక్క నీతి. ఎందుకంటే మీ సంస్థలో జరిగిందని చెప్పి అది వార్త కాకుండా పోతే, మీది ఒక సంస్థ, మీ సంస్థలో జరిగిన తప్పుని చెప్పాలి కదా, బయటికి ప్రపంచానికి తెలియజేయాలి కదా. ఇది మీ జర్నలిజం నీతి. ఇదే కాదు, ఇప్పుడు నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటే, నారాయణ విద్యా సంస్థల్లో యొక్క స్టాఫ్ వల్లనో, ప్రిన్సిపల్ వేధింపుల వల్లనో చనిపోతే పిల్లలు కనీసం వార్త రాయరు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసిన ఎక్కడో చిన్న ఐటెం రాస్తారు. ఓ కాలేజీలో అంటారు. ఓ కాలేజీ ఏంది, నారాయణ అనే కాలేజీ చెప్పాలి కదా, పేరు చెప్పరు. ఇట్లాంటి జర్నలిజం నీతి మీది. జర్నలిజం విలువలు అంటే మీ నుంచి నేర్చుకోవాలని పదే మీరేదో బాసులు లెక్క, మీకంటే నీతివంతుడు, నిజాయితీవంతుడు ఎవడు లేనట్టు చెప్తా ఉంటారు. ఇది మీ నీతి. ఇంకోటి, ఈనాడు పేపర్లో చూద్దాం. ఈనాడు ఏపీకి సంబంధించిన ఎడిషన్. ఈనాడులో ఏమి ఇచ్చారనేది ఇప్పుడు ఆ వార్త ఉండదు. ఆ చనిపోయిన సంజయ్ షా మరణానికి సంబంధించి, సంజయ్ షా యాక్సిడెంట్కి సంబంధించి వార్త ఇక్కడ ఉండదు. ఇక్కడ ఉండేది ఏంటంటే, జే గ్యాంగ్ భూమంతర్, వాన్పిక్ పేరిట భారీ మోసం, 167 కోట్లకే నిమ్మగడ్డ ప్రసాద్కు 12,731 ఎకరాల అప్పగింత. ప్రతిగా జగన్ కంపెనీల్లో 854 కోట్ల ముడుపులు మళ్లింపు. 2012లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసిన CBI 10 ఏళ్లుగా 381 వాయిదాలతో కేసు విచారణ పొడిగింపు ప్రయత్నాలు. 12,730 ఎకరాలు, ధర 167 కోట్లు. నమ్మబుద్ధి కావట్లేదు కదా, కానీ నమ్మి తీరాల్సిందే. అసాధ్యం అనిపిస్తుంది కదా, సామాన్యుల కళలో కూడా సాధ్యం కాదేమో కానీ ఘనత వహించిన జే గ్యాంగ్కు మాత్రం ఇది చిటికలో పని. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలో అత్యంత కీలకమైన 12,000 ఎకరాలను చిటికేసి చుట్టేశారు. కేవలం 167 కోట్లతో 1,426 కోట్ల విలువైన భూములు పట్టేశారు. సగటున ఎకరా 73,000కు కొని వెంటనే 12.5 లక్షలకు అమ్మడం మొదలుపెట్టారు. సామాన్య రైతులను విజయవంతంగా బురుడి కొట్టించిన జగన్ భూగారడి పేరు వాన్పిక్. వాన్పిక్కి సంబంధించి 12,731 ఎకరాలు ప్రకాశం జిల్లాలో 167 కోట్లకే 2011లో కేటాయించారట. 2011లో కేటాయించిందిగా 2000 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో 2011లో FIR అయిందట అని చెప్పి అంటారు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఏపీలో ప్రభుత్వంలో కేటాయించారని. దీనిపైన CBI కేసు నమోదు చేసిందన్నారు. దీని తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అక్కడ. మరి ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ఆ పరిధిలో ఏం చేశారు? ఈరోజు ఏంటంటే దీన్ని ఏదో ఒక అసలు విషయాన్ని డైవర్ట్ చేసి ఎక్కడ అంబేద్కర్ సంబంధించిన విగ్రహావిష్కరణ సంబంధించి కానీ బ్యానర్ ఐటమ్ ఉండదు, అక్కడ ఏదో చిన్న ఐటమ్ వేస్తారు. ఇది అసలు ఇప్పుడే నిన్ననే ఏదో జరిగినట్టు, ఇది ఆల్రెడీ జరిగింది, కేసు నడుస్తుంది. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి దీని మీద ఎక్సైజ్ నడుతుంది, కేసు CBI కథ నడుస్తూ ఉంది.
దీంతో ప్రజలకు ఏం ఉపయోగం? ఈరోజు ప్రజలకు సంబంధించిన ప్రజల మంచినీటి సమస్య ఉందా ఇందులో? ప్రజల రోడ్ల సమస్య ఉందా? విద్య సమస్య ఉందా? వైద్యం సమస్య ఉందా? ఇట్లాంటి మీరు బ్యానర్ ఐటమ్గా పెట్టి జర్నలిజం విలువల గురించి ఈనాడు సంస్థ, ఈనాడు పేపర్ చెప్తుంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇది ప్రధాన ఐటమ్ వాళ్ళకి. ఎందుకంటే జే గ్యాంగ్ అట, భూమంథర్, ఇది ఇప్పటిది కాదు, నిన్న మొన్న నిజంగానే జరిగి ఉంటే అధికారంలోకి వచ్చాక అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇట్లాంటివి చేశారంటే అర్థం ఉంది. గతంలో జరిగింది, దీనిపైన కేసులు ఉన్నాయి, నడుస్తుంది. ఇది దీంట్లో ఎక్కడా ఉండదు. రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన యాక్సిడెంట్కి సంబంధించి ఒక వార్త కూడా, కనీసం ఒక అక్షరం కూడా ఉండదు. ఇది విజయవాడ బందర్ రోడ్లోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్, చిత్రంలో మంత్రులు జోగి రమేష్, విశ్వరూప్, విడుదల రజని, ఎంపీ నందిగాం సురేష్ తదితరులు. గ్రామీణాభివృద్ధి సుసంపన్నం. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాల్లో మార్పులు కనిపిస్తుంది. నేరుగా 2.47 లక్షల కోట్ల మహిళల ఖాతాల్లోకి పదవులు కావాలనుకునే వారికి ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? విగ్రహావిష్కరణ, అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ అన్నట్లు. ఇంకోటి దాని కిందనే చంద్రబాబు నాయుడు మీటింగ్కి సంబంధించి ఒక వార్త ఇచ్చారు. కడపగడ్డ మీద అడుగుతున్నా, దమ్ముంటే సమానం చెప్పు, వివేకాన్ని ఎవరు హత్య చేశారు? కమలాపురం కదిలిరా సభలో సీఎం జగన్ను నిలదీసిన చంద్రబాబు. ఓటం భయంతోనే దొంగ ఓట్ల సంస్కృతి, జగన్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. వెంకటగిరి బహిరంగ సభలో తెదాపా అధినేత అన్నట్లు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి నేను ఓపెన్గా బహిరంగంగా అడుగుతున్నా, ఎవరు హత్య చేశారు అని. అంటే ఒక సిబిఐ, ఒక పోలీస్ ఆఫీసర్ లెక్క ఇక్కడ అడిగే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. ఇదంతా ఎలక్షన్ రాజకీయం. ఎలక్షన్ వచ్చింది 5 సంవత్సరాల క్రితం జరిగింది. అది సిబిఐ ఎంక్వైరీ నడుతుంది, కోర్టులలో కేసులు ఉన్నాయి. దీన్ని ప్రధానంగా అంటే ఇప్పుడు మీరు వెళ్ళి ప్రజలకు సంబంధించిన మీటింగ్లో, పబ్లిక్ సమస్యలు ఏమైనా లేవనెత్తే ప్రజలు హర్షిస్తారు. వాళ్ళకి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించో, నేలకు సంబంధించో, రోడ్లకు సంబంధించో, వైద్యానికి సంబంధించో వాళ్ళకి రావాల్సిన లబ్ధి ఏదన్నా రాకపోతేనో దాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రజలు మా గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు, మా గురించి తెలుగుదేశం మాట్లాడుతుంది అని గర్విస్తారు. వాళ్ళు మిమ్మల్ని హర్షిస్తారు, అభిమానిస్తారు. మీరు పొద్దున్నైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం, షర్మిల, లేకపోతే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి భూదందా, వీటి గురించి, అది భూదందానం ఉందా లేదా వాళ్ళ కుటుంబంలో ఏం పంచాయతీ నడుతుంది ప్రజలకు అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది, వాళ్ళకి కావాల్సిన అభివృద్ధి కావాలి, వాళ్ళకి కావాల్సిన సంక్షేమం కావాలి. దాని గురించి మీరు ఏ రోజు మాట్లాడరు. ఇది రాజకీయ నీతి ఏంటంటే రాజకీయ పార్టీలు ఉండేది ప్రజల కోసం, ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ఎత్తి చూపడానికి, ప్రతిపక్షంగా మీరు ప్రజలకు సంబంధించిన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి, ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉన్నారు. కానీ మీరు హత్యల గురించి, కుటుంబ హత్యల గురించి, కుటుంబాల గురించి మాట్లాడే పరిస్థితి. ఇదే ఈనాడు రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఒక వ్యక్తి చనిపోతే రాయరు వార్త. ఇదే ఆంధ్రజ్యోతి రామోజీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యొక్క మేనేజ్మెంట్ లోపం వల్ల చనిపోతే రాయరు. మీరు ఏం రాస్తారు? షర్మిల కుమారుడి యొక్క ఎంగేజ్మెంట్లో జగను షర్మిల ఆట దూరం జరిగి, అది వార్త. దూరంగానే ఉన్న అన్న చెల్లి వాళ్ళు దూరంగా ఉంటేది, దగ్గర ఉంటేది, మనకేమొస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. మాకేం సంబంధం? జగన్ షర్మిల కొట్టుకుంటేంది, కలిసి ఉంటేంది, దానివల్ల ప్రజలకు వచ్చేదేంది, ఒరిగేదేంది అనేది ఉంటుంది. దాన్ని వార్తగా మీరు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేస్తారు. ఇది మీ జర్నలిజం నీతి. ఇదే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీల్ని చింపితే, బాలకృష్ణ చింపమానుడు అనే ఒక వార్త ఉంటే అది మొన్న ట్రెండింగ్ అయితే దాన్ని వార్త అయ్యారు మీరు. దాన్ని వార్త వేసే దమ్ము కానీ, ఆ విలువ కానీ, ఆ నీతి కానీ, నిజాయితీ కానీ ఈనాడుకు కానీ ఆంధ్రజ్యోతికి లేదు. అది వార్త కాదా? అసలు నిన్న ఆశ్చర్యంగా ఏంటంటే నిన్నటి పేపర్లో, ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో ఎక్కడా కూడా ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి ఎక్కడ ఫోటో కానీ ఆ కార్యక్రమం సంబంధించి కవరేజే లేదు. అంటే ఏం విలువిస్తున్నట్టు ఎన్టీఆర్కి? తెలుగు జాతి గర్వించే వ్యక్తి అన్నారు, అందరూ అభిమానించే నాయకుడు, ఆయనకి ఏం విలువిస్తున్నట్టు ఎక్కడా లేదు వార్త. మీరు చూడండి మళ్ళీ నిన్నటి పేపర్లో ఎక్కడ కూడా ఎన్టీఆర్ వర్ధంతికి సంబంధించి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఉంటే ఆ ఫ్లెక్సీ గురించి రాయాల్సి వస్తుంది. ఫ్లెక్సీ గురించి రాయటం వాళ్ళకి ఇష్టం లేదు. ఇది మీ జర్నలిజం నీతి. ఇది ఏపీకి సంబంధించి ఈరోజు మన న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని మళ్ళీ ఏపీ న్యూస్ అనాలిసిస్లో కలుసు